CAT 2025 సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ వీడియోలో నేను మేజర్గా డిస్కస్ చేసేది ఏంటంటే CAT 2024 పేపర్ ఎలా ఇచ్చాడు, ప్యాటర్న్ ఎలా ఇచ్చాడు, ఎంత స్కోర్ వస్తే ఎంత పర్సెంటైల్ వచ్చింది, స్ట్రాటజీ నెక్స్ట్ 6 monthsలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్, స్టూడెంట్ చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి. 5/8 ఆఫ్ ద పేపర్ అంటే ప్రతి 8 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి 5 కరెక్ట్ అయితే యు ఆర్ ఎట్ ద టాప్ పొజిషన్. CAT ఎగ్జామ్ చాలామంది టఫ్ అనుకుంటారు. టఫ్ కన్నా ఏంటంటే అసలు అవేర్నెస్ ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ మనకి లాస్ట్ సండే ఆఫ్ నవంబర్ పెడతాడు. వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. CAT 2025 సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మేజర్గా డిస్కస్ చేసేది ఏంటంటే CAT 2024 పేపర్ ఎలా ఇచ్చాడు, ప్యాటర్న్ ఎలా ఇచ్చాడు, ఎంత స్కోర్ వస్తే ఎంత పర్సెంటైల్ వచ్చింది, దాంతోపాటు CAT 2024లో మా స్టూడెంట్స్ కానీ లేకపోతే జనరల్గా స్టూడెంట్ చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, దాంతోపాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ నెక్స్ట్ 6 monthsలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్, ఏదర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అవ్వచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అవ్వచ్చు. వీటిలన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం CAT 2024 గురించి మనం మాట్లాడుకుందాం. సో CAT 2024 ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయర్ నవంబర్ 26th జరిగింది. మనం టైం లైన్ తీసుకుంటే ఈ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ మనకి లాస్ట్ సండే ఆఫ్ నవంబర్ పెడతాడు. లాస్ట్ సండే ఆఫ్ నవంబర్ ఎప్పుడు పడితే ఆ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం వీఆర్ ఇన్ ద డేట్ ఆఫ్ మే 29th ఉన్నాం. మే 29th. సో మే 29th నుంచి తీసుకుంటే సో మే 29th టు జూన్ 29th and July 29th and August 29th, September 29th, October 20th. 1 month, 2nd month, 3rd month, 4th month, 5th month and November 29th. 6 months. మనకి ఖచ్చితంగా 6 months టైం ఉంది. ఈ 6 months మన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ CAT 2024 ఎగ్జామ్లో చూసుకుంటే మనకి 68 క్వశ్చన్స్ ఇచ్చాడు. జనరల్గా CAT ఎగ్జామ్లో లాస్ట్ 4 years ఎగ్జామ్ పేపర్ తీసుకుంటే 68 క్వశ్చన్స్ లేవు, 66 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. 66 క్వశ్చన్స్లో చూసుకుంటే ఇక్కడ మీకు 24 ఇచ్చాడు కదా, జనరల్గా అయితే కూడా 24 ఉండేవి. వర్బల్ ఎబిలిటీలో దెర్ ఇస్ నో చేంజ్. డిఏఎల్ఆర్లో మాత్రం 20 క్వశ్చన్స్ ఉండేవి, కానీ లాస్ట్ ఇయర్ అంటే మొన్న నవంబర్లో జరిగిన ఎగ్జామ్లో మాత్రం 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. అండ్ ఇక్కడ 22 క్వశ్చన్స్ ఉండే, 66 క్వశ్చన్స్ ఉండే. బట్ దట్ ఈస్ సర్ప్రైజ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఎక్కువ మందికి అది సర్ప్రైజ్గా అనిపించింది, ఎక్స్ట్రా 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే మొత్తం లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది 68 క్వశ్చన్స్కి జరిగింది. 68 జనరల్గా 66 క్వశ్చన్స్ జరిగేది, 68 క్వశ్చన్స్. 68 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ అయితే +3 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ అయితే -1 మార్క్ ఉంటుంది. +3 ఫర్ కరెక్ట్ ఆన్సర్, -1 ఫర్ రాంగ్ ఆన్సర్. అంటే కొన్ని నాన్ MCQ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రతి సెక్షన్స్లో కూడా ఒక 6 నుంచి 7 క్వశ్చన్స్ ఏంటంటే మీరు టైప్ చేయాల్సి వస్తుంది. టైప్ చేసినా అది తప్పైనా సరే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఓవరాల్గా మనకి ఎగ్జామ్ స్కోర్ తీసుకుంటే 68 into 3 into 62 180 and 3 into 8 24 204 మార్క్స్కి మనకి CAT ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ జరిగింది. ప్రాబబ్లీ ఈ ఇయర్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే ఉండొచ్చు, ప్రాబబ్లీ. అంటే చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఏమైనా చేస్తే చేయొచ్చు. బట్ లెట్స్ ప్రిపేర్ ఫర్ దిస్. ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ అనుకుని మనం ముందుకు వెళ్దాం. అసలు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటైల్ వచ్చిందో కూడా మనం చూద్దాం. ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎంత పర్సెంటైల్ వచ్చింది. ఇప్పుడు మీలో చాలామందికి నాకు 98 ఆస్పైర్ చేస్తున్నాను, 99+ ఆస్పైర్ చేస్తున్నాను అనొచ్చు. సో దీని గురించి కూడా కొద్దిగా అనాలిసిస్ చేస్తాం. అసలు ఎంత పర్సెంటైల్ మనం ఆస్పైర్ చేస్తే మనకు మంచిది అనేది. ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం మార్క్స్ మనకి ఇక్కడ రాసేస్తున్నాను 204 మార్క్స్. ఈ 204 మార్క్స్లో CAT ఎగ్జామ్ చాలామంది టఫ్ అనుకుంటారు. టఫ్ కన్నా ఏంటంటే అసలు అవేర్నెస్ ఉండాలి. మీకు 204 మార్క్స్లో 20 మార్క్స్ 19.5 or 20 మార్క్స్ వస్తే మీకు 60% వస్తుంది. అంటే మీరు ఆలోచించుకోండి, 20 మార్క్స్ రావడానికి మీరు 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా సరే 7 కరెక్ట్ అయినా మీకు 21 మార్క్స్ వస్తాయి. అంటే మొత్తం పేపర్లో కలిపి 21 మార్క్స్ రావాలి అంటే 7 క్వశ్చన్స్ మొత్తం పేపర్లో. అంటే అవుట్ ఆఫ్ 68 క్వశ్చన్స్లో మీరు 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీకు 60% వస్తుంది. అదే మీకు 25 మార్క్స్ వస్తే 70% వస్తుంది. 25 ఏంటి 25.3 ఏంటి 78.9 ఏంటి 95.13 అంటే జనరల్గా ఒక క్వశ్చన్కి 3 మార్క్స్, రాంగ్ అయితే 1. అన్నీ కూడా ఇంటిగ్రల్ నెంబర్స్లో ఉండాలి, కానీ ఇక్కడ డెసిమల్స్లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే మన CAT ఎగ్జామ్ అనేది 3 స్లాట్స్లో జరుగుద్ది.
స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3. ఈ స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఒక్కొక్క స్లాట్లో ఉన్న పేపర్ మిగతా స్లాట్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా డిఫికల్ట్గా, కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటప్పుడు వాళ్ళ స్కోర్ని స్కేల్ చేస్తారు. డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నేను డిఫికల్ట్ టెస్ట్ రాశాను, డిఫికల్ట్ ఉన్న స్లాట్ రాశాను, నువ్వు ఈజీగా ఉన్న స్లాట్ రాసావు, నువ్వు 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తావు, 6 × 3 18 వచ్చినాయి. నేను టఫ్గా ఉన్న పేపర్లో 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, 6 × 3 18 వచ్చినాయి. కానీ నీకు 18 మార్క్స్ వస్తే నాకు 18 పాయింట్ సంథింగ్ కానీ 19 కానీ వేస్తాడు. లేదంటే నాకు 18 పాయింట్ సంథింగ్ వేసి నీకు 17 పాయింట్ సంథింగ్ వేస్తాడు. అంటే స్కేల్ చేసేటప్పుడు నీ పేపర్ ఈజీ కాబట్టి నీ 18 17.5 అవ్వచ్చు, స్కేల్ చేసేటప్పుడు నా 18 అనేది 18.5 అవ్వచ్చు, రైట్? సో ఈ ఎగ్జామ్ అనేది 3 స్లాట్లో జరుగుతుంది. 3 స్లాట్లో కూడా డిఫరెంట్ పేపర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఆ నార్మలైజేషన్ ప్రాసెస్లో, ఆ స్కేల్ చేసే ప్రాసెస్లో ఈ స్కోర్స్ అనేవి మారుతాయి. కానీ అప్రాక్సిమేట్గా మారుతాయి, పెద్దగా చేంజ్ ఉండదు. మీకు 80% అంటే 44 మార్క్స్. 44 అంటే 44/3 చేసుకోండి, ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన ఎవరికైనా సరే 15 కరెక్ట్ అయితే, అంటే అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, అంటే ప్రతి సెక్షన్లోనే 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మనకి 80% వరకు వస్తుందన్నమాట. 80% అంటే మీకు ఏమైనా రిజర్వేషన్ కేటగిరీ ఉన్నా అన్నిట్లోని కూడా మినిమం స్కోర్ ఆన్సర్ చేసినా సరే యుల్ గెట్ ఇట్. 90% రావాలంటే 58 మార్క్స్ రావాలి. 58 మార్క్స్ అంటే మళ్ళీ 58 మార్క్స్ని బై 3 చేయండి. బై 3 చేస్తే ఎంత వస్తుందో చూసుకుంటే దిస్ ఈస్ 18, 19, ఆల్మోస్ట్ 19 పాయింట్ సంథింగ్, 20 క్వశ్చన్స్ వేసుకుందాము అని. అంటే 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే, అంటే 15 క్వశ్చన్స్ నుంచి ఇంకో 5 క్వశ్చన్స్ పెంచితే నీకు 80% నుంచి 90% షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ 70 మార్క్స్ ఉన్నాయి. 70 మార్క్స్ అంటే మళ్ళీ బై 3 చేస్తే ఆల్మోస్ట్ 23 నుంచి 24 క్వశ్చన్స్ వస్తున్నాయి. 23 నుంచి 24. అలాగే 97% ఎలా ఉంది, 78/3 26 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ వస్తున్నాయి. 26 క్వశ్చన్స్ ఇక్కడ, ఓకే. అలాగే 99 రావాలంటే 95, ఆల్మోస్ట్ 32 క్వశ్చన్స్. అంటే చూడండి, క్వశ్చన్ పేపర్లో ఉన్న 68 క్వశ్చన్స్లో 32, 68లో సగం ఎంత మీరే చెప్పండి. 68లో సగం వచ్చేసి 34. అంటే 34 క్వశ్చన్స్ కన్నా తక్కువ ఆన్సర్ చేసినా సరే నీకు 99% వస్తుంది. అంటే సగం పేపర్ ఆన్సర్ చేసినా, సగం కన్నా తక్కువ పేపర్ కరెక్ట్గా 100% యాక్యురసీతో పెట్టినా, అంటే మీరు సగం పేపర్ వదిలేసినా సరే యూ ఆర్ స్టిల్ అట్ 99+%. ప్లీజ్ అండర్స్టాండ్, మనకి ఇంకా 6 months టైం ఉంది. ఈ 6 monthsలో మీరు ఫండమెంటల్ దగ్గర స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యి ఒక ప్రాపర్ ఫోకస్డ్గా వెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామంది నెంబర్ ఆఫ్ అవర్స్ పెడతారు ఎగ్జామ్ కోసం, నేను పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నానని. కానీ పాయింట్ ఏంటంటే దాన్ని ఒక ఫోకస్డ్గా ఒక మాడ్యూల్ వైజ్ ప్రిపరేషన్ పెట్టుకోవాలి. ప్రతి మాడ్యూల్లోని డెప్త్గా వెళ్ళాలి. ప్రతి మాడ్యూల్లో బేసిక్స్ చదివేసి వెళ్ళిపోవడం కానీ, యూ షుడ్ గో సీ ద డెప్త్ ఆఫ్ దట్ చాప్టర్ అండ్ యూ షుడ్ కంప్లీట్ యాజ్ మెనీ డిఫికల్ట్ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ దట్. అంటే ఆ చాప్టర్లో నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే 10లో 9 సార్లు నువ్వు ఆన్సర్ చేయగలిగితే యూ ఆర్ ఇన్ త్రూ దిస్ ఎగ్జామ్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా మంది బేసిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతుంటారు. యూ వాంట్ అ వెరీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్, వెరీ డిఫికల్ట్ లెవెల్, అన్ని లెవెల్స్ కంప్లీట్ చేయగలగాలి. ప్రతి లెవెల్లోనే ఎక్కువ క్వశ్చన్స్ చేయగలగాలి. అంతేగాని జస్ట్ సింపుల్గా ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవడం కాదు. అండ్ యూ షుడ్ గెట్ ద కాన్ఫిడెన్స్, ఈ పేపర్ నుంచి, ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఐ కెన్ ఆన్సర్. ఇట్ కుడ్ బి డేటా ఇంటర్ప్రిటేషన్, ఇట్ కుడ్ బి లాజికల్ రీజనింగ్, ఇట్ కుడ్ బి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈవెన్ వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంపిటీషన్లో కూడా అది ఫిలాసఫీ ఆర్సీ వచ్చినా, సైకాలజీ ఆర్సీ వచ్చినా, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినా, నేచర్ వచ్చినా, ఎనీ కైండ్ ఆఫ్ జానర్, ప్రతి జానర్ మీద మనకు ఐడియా ఉండాలి. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ పాయింట్. 99.5 చూడండి అమ్మా. 99, అరే మీరు ఒక్కసారి పెట్టుకోండి. 99 నుంచి 99.5 అంటే 99 దగ్గర నుంచి 99.5కి వెళ్ళడానికి 95 నుంచి 108 మార్క్స్ పెరిగితే ఒక పర్సంటైల్లో సగం పెరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 103 నుంచి 127, ఆల్మోస్ట్ 24 మార్క్స్. అంటే మీరు చూడండి, 99% వచ్చినవాడు 99 దాటి వెళ్ళడానికి, 99 దాటి వెళ్ళడానికి చూడండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 99 నుంచి 99.9కి వెళ్ళడానికి ఎన్ని మార్క్స్ తేడా చూడండి. 95.13 నుంచి 20, అంటే 32 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. మీకు ఎవరికైనా సరే 99 తర్వాత వచ్చిన వాళ్ళందరూ సేమ్ కాదు. 99 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 99.9. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఫైనల్ సెలక్షన్స్లో ఐఏఎమ్స్లో చూసుకుంటే మీ క్యాట్ పర్సంటైల్ ఎవడో పట్టించుకోడు, మీకు రా స్కోర్ ఎంత వచ్చిందో చూస్తాడు. ఆ రా స్కోర్లో తక్కువ వచ్చి పర్సంటైల్ చూసి మనం ఆనందపడక్కర్లేదు. 99 వచ్చింది కదా, మంచి స్కోర్ ఇది. 99 నుంచి 99.9కి వెళ్ళడానికి ఎన్ని మార్క్స్ చూడండి. అంటే 99, నాకు 99.01 రావచ్చు, నీకు 99.99 రావచ్చు, మనందరం 99 తర్వాతే ఉన్నాం. బట్ బయట వాళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇద్దరు సేమ్ అనుకుంటారు. కాదు, చూడండి, ఐఎం కలకత్తా కానీ, ఐఎం అహ్మదాబాద్ కానీ, ఐఎం బెంగళూరు కానీ ఏం చేస్తారో తెలిసి ఈ రా స్కోర్ తీసుకుంటాడు. ఈ రా స్కోర్ బట్టే ఆ వెయిటేజ్ మార్క్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎం కలకత్తా తీసుకుందాం. ఐఎం కలకత్తాలో 40% వెయిటేజ్ ఇస్ గివెన్ ఫర్ క్యాట్ స్కోర్. ఇప్పుడు ఈ 40% 40 మార్క్స్ అనుకుందాం. ఈ 40 మార్క్స్కి నాకు 127కి ఫుల్ పడిపోయినాయి అనుకోండి,
నీకు ఇదే 40కి నీ 99% ఫుల్ పడవు. ఎంత పడతాయి? 30 పడతాయి. అంటే 10 మార్కులు డిఫరెన్స్ వచ్చేసింది. అంటే 40%లో నాకు 40% వస్తుంది, కానీ నీకు 40%లో 30% వచ్చింది. అంటే 10% డిఫరెన్స్. ఈవెన్ నేను ఇంటర్వ్యూ సరిగ్గా చేయకపోయినా సరే నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు ఇంటర్వ్యూ బాగా చేసినా సరే మీకు ఇక్కడ మార్కులు పోయినాయి కాబట్టి అక్కడ ఛాన్స్ తక్కువ ఉంది. అంటే ఫస్ట్ మన చేతిలో ఉన్నదాన్ని మనం వదులుకోకూడదు. మనకి చేతిలో ఈరోజు ఏముంది? క్యాట్ ఎగ్జామ్ ఉంది. మనకి 6 months టైం ఉంది. మనకు టైం ఉన్నప్పుడు మనం వదిలేసి తర్వాత 99 వచ్చింది సార్, 97 వచ్చింది, ఐఐఎం అహ్మదాబాద్ అవ్వలేదు అన్నది ఒకటి. రెండోది చాలామంది క్యాట్ స్టూడెంట్స్ క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే 99 వచ్చినా ఐఎంలో సీట్ రాదు కదని. సో 99 వస్తే ఎందుకు రాదు? 99 వచ్చినోడు 99.9 వచ్చినోడు తేడా ఒకటి కాదు. అండ్ దాంతోపాటు ప్రొఫైల్ బిల్డింగ్ అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నెక్స్ట్ వీడియో నేను ప్రొఫైల్ బిల్డింగ్ మీద చేస్తాను. నెక్స్ట్ 6 monthsలో మీరు ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలని. బికాస్ క్యాట్ ఎగ్జామ్ ఒక్కటే కాదు, క్యాట్తో పాటు మన ప్రొఫైల్ బాగుందనుకోండి. అండ్ ఐ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దిస్ ఇయర్ వన్ గర్ల్ గాట్ 95+% షీ కన్వర్టెడ్ ఐఎం బాంబే, ఐఎం తిరుచి. అండ్ ఐఎం బాంబే ఓపెన్ కేటగిరీ గర్ల్, అంటే రిజర్వేషన్ కూడా లేకపోయినా షీ కన్వర్టెడ్. బట్ ద పాయింట్ ఈస్ మనకి ఒక్కొక్కసారి ప్రొఫైల్ కూడా చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏం మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో విల్ టాక్ అబౌట్ ఒక పక్క నుంచి క్యాట్ ప్రిపరేషన్ సీరియస్గా 200% ఇవ్వాలి, ఇంకొక 100% ఎఫర్ట్ ఎక్స్ట్రా ఎక్కడ పెట్టాలంటే ప్రొఫైల్ బిల్డింగ్ పెట్టాలి. రైట్. సో ఇక్కడ లెట్స్ సే ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ ఫర్ 99.9, 127 మార్క్స్. 127 మార్క్స్ అంటే చూసుకోండి, మనకి 204లో ఐ విల్ టేక్ 204లో 127 మార్క్స్కి 99.9 వచ్చింది. 204 మార్క్స్కి ఫుల్ ఎగ్జామ్. 204లో సగం ఎంత అంటే 102, 50%. ఇంకా మిగిలిపోయిందంటే 25 అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? 1/12.5. సో అంటే మొత్తం 62.5% పేపర్ ఆన్సర్ చేస్తే, అంటే 5/8 ఆఫ్ ద పేపర్, అంటే ప్రతి 8 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి 5 కరెక్ట్ అయితే యు ఆర్ ఎట్ ద టాప్ పొజిషన్. అంటే ప్రతి 8 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. అంటే మనకున్న 68 క్వశ్చన్స్లో ప్రతి 8 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నా. అంటే 8 అంటే 8 8 సార్ 8 5 సార్ 40, అండ్ 40 to 43 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే నాకు 99.9% వస్తుంది. ఇదే 68లో ఇక్కడ చూసుకుంటే మనకి 95 స్కోర్ వచ్చింది 99కి. 95 అంటే 95/3 చేసుకుంటాను అనుకోండి, ఆల్మోస్ట్ 95/3 అంటే 32 క్వశ్చన్స్. ఇంకొక 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే కానీ నువ్వు 99 దగ్గర నుంచి 99.9కి వెళ్ళట్లేదు. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకి మ్యాక్సిమం స్కోర్ ఎలా తెచ్చుకోవాలనేది. 99 వచ్చిందని ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వకండి. ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా. ఆఫ్టర్ 99 వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్, దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. Okay, so let's talk about the individual sections గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఏంటంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. లెట్స్ లుక్ ఎట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఎంత స్కోర్కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఒకసారి మనం చూసుకుంటే 75% రావాలి అంటే 9.92, అంటే 9.92 లెస్ 10 మార్క్స్. 10 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ అంటే 3 క్వశ్చన్స్, పోనీ 5 క్వశ్చన్స్ పెట్టి ఒకటి తప్పు అయిపోయినా సరే ఎంత స్కోర్ వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా 3 క్వశ్చన్స్. 80% అంటే 11.6, 12 అంటే 4 క్వశ్చన్స్. 13.7, 14, 15 తీసుకుందాం పోనీ. 15 తీసుకుంటే 5 క్వశ్చన్స్ ఇక్కడ ఇది 6 క్వశ్చన్స్, ఇది 7 to 8 క్వశ్చన్స్, ఇది 9 to 9 క్వశ్చన్స్. 25 అంటే 9 క్వశ్చన్స్ కన్నా తక్కువ. 33 అంటే 11 క్వశ్చన్స్. 99% రావాలి అంటే 99% రావాలంటే 33 మార్క్స్ రావాలి. 33 మార్క్స్ రావాలంటే 33/3 11 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. మనకి పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని 22 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, దాంట్లో 11 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే నీకు 99+% వస్తుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రతి ఒక్కడు కూడా ఏదర్ QA కానీ VARC కానీ ఒకటి స్ట్రాంగ్గా ఉంటాడు, ఒకటి వీక్గా ఉంటాడు. కొంతమంది 2 వీక్గా ఉంటారు అనుకుందాం, కొంతమంది 2 స్ట్రాంగ్ ఉంటారు. అన్ని కేసులు జరగవచ్చు. ఓకే, కానీ జనరల్గా చేసింది ఇప్పుడు నేను క్వాంటి వీక్ అనుకోండి, నేను ఈ నెక్స్ట్ 6 months చేయకూడని ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నువ్వు ఏ సెక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉన్నావో ఆ సెక్షన్లో టైం స్పెండ్ చేయాలి, ఒప్పుకుంటాను. కానీ ఆ ఒక్క సెక్షన్ మీద మాత్రం టైం స్పెండ్ చేయదు దయచేసి. ఇది చాలామంది చాలాసార్లు చేసే మిస్టేక్. ఎక్కువ మంది స్టూడెంట్స్, నాట్ జస్ట్ 2024 ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ ద లాస్ట్ 6-7 years ఐ హావ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ నో చాలామంది ఎవరికి ఏదో వస్తే అదే ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఓకే, రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే DA and LR. DALR ఎడిక్షన్ అనమాట. LR ఇస్ ద బిగ్గెస్ట్ ఎడిక్షన్. అది వస్తున్నాడు 10 వచ్చేంత వరకు అలా పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుంటూనే ఉంటారు. యూ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ టైం లిమిట్ ఫర్ దాట్, రైట్? సో ఇక్కడ QA ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటే అక్కడ మ్యాక్సిమైజ్ చేసుకోండి. అండ్ 45 దాటి వెళ్ళిపోండి. అంటే 22 క్వశ్చన్స్లో మినిమం 16 నుంచి 17 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా చూసుకుంటే నేను ఇందా చూపించాను, 99 స్కోర్ రావాలంటే 99% రావాలంటే ఎంత స్కోర్ రావాలి? 97 మార్క్స్ రావాలి. నీకు 97లో ఇక్కడే 45 వచ్చేసినాయి అనుకుందాం.
ఇంకా మిగతా 2 సెక్షన్స్ కలిపి 45 ప్లస్ 7 52, 2 సెక్షన్లో కలిపి 52 వచ్చినా సరే 99 దాటేస్తుంది. అంటే నీకు ఓవరాల్గా 99 మినిమం రావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీ. అంటే నువ్వు ఏ సెక్షన్లో స్ట్రాంగ్గా ఉన్నావు ఆ సెక్షన్ విపరీతంగా స్కోర్ చేయాలి. అండ్ చేస్తూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది ఒక్కటే చేయకూడదు. దీంతో పాటు మిగతా 2 సెక్షన్స్ని బ్యాలెన్స్ చేయాలి. చాలామంది బ్యాలెన్స్ చేయరు. దే ఫీల్ దట్ ఓకే నీకు బాగా వచ్చింది కదా అని చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యూఏ వీక్గా ఉన్నాడు, క్యూఏ స్ట్రాంగ్గా ఉన్నాడు, వీఆర్సీ వీక్గా ఉన్నాడు. దే షుడ్ క్లియర్ ద కట్ ఆఫ్. నీకు ఎంత స్కోర్ వచ్చినా నీ కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేదనుకో నీకు ఐఏఎం కాల్స్ రావు. నో ఐఏఎం విల్ గివ్ యూ కాల్స్ ఇఫ్ యూ డోంట్ క్లియర్ ద కట్ ఆఫ్. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్ పార్ట్. ఇక్కడ వీక్గా ఉంటే మాత్రం యూ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ హియర్ అండ్ సఫిషియంట్ టైమ్ ఆన్ హియర్, నాట్ లెస్ టైమ్, సఫిషియంట్ టైమ్ ఆన్ హియర్. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో రైట్. అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా ఒకసారి చూద్దాం. అండ్ దీంతో పాటు ఐ విల్ డూ ఏ సపరేట్ వీడియోస్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద ఒక వీడియో, డిఏఎల్ఆర్ మీద ఒక వీడియో, అండ్ విఏఆర్సీ మీద ఒక వీడియో, అలాగే ప్రొఫైల్ బిల్డింగ్ మీద కూడా ఒక వీడియో. ఈ 4 వీడియోస్ కంటిన్యూస్గా మీకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి అర్థమెటిక్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఆల్జీబ్రా, థర్డ్ వచ్చేసి జామెట్రీ, ఫోర్త్ వచ్చేసి మోడర్న్ మ్యాథ్, ఫిఫ్త్ వచ్చేసి నంబర్స్ అండ్ నంబర్ సిస్టమ్స్. మొత్తం 5 బ్లాక్స్ ఉంటాయి. ఈ 5 బ్లాక్స్లో ట్రస్ట్ మీ నేను చెప్తున్నాను, ఎక్కువ మంది చేసే బ్లాక్ ఏంటంటే ఒక అర్థమెటిక్ తప్ప ఏమీ చేయరు. మనకి 5 బ్లాక్స్ నుంచి పేపర్ ఇస్తున్నాడు. 5 బ్లాక్స్లో ఎవ్రీబడి విల్ డూ ఓన్లీ వన్ థింగ్. పొద్దున్న లేచిన వెంటనే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్స్, యావరేజ్, మిక్చర్స్, ఎలిగేషన్స్, సింపుల్ ఈక్వేషన్స్ ఇవే చేస్తారు. మీకు దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి కానీ మీరు ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే మీరు బాగా చేశారు కదా అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చదువుతారు, అక్కడికి వెళ్ళి రావట్లేదు అంటారు. am I right? Rakesh, is it correct? Yes. Lot of students, they will focus only on arithmetic. ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా క్యాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే మీరు ఎవరైనా సరే ట్రయాంగిల్స్ కానీ, సర్కిల్స్ కానీ, క్వార్టర్లైటర్స్ కానీ, మెన్సురేషన్ కానీ కంప్లీట్ చేశారా? చేయలేదు. మీరు ఏం కంప్లీట్ చేశారు తెలుసా? రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, మిక్చర్స్, ఎలిగేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ ట్రీమ్స్, పార్ట్నర్షిప్ ఇవే కంప్లీట్ చేస్తారు. నేను ఇది చెయ్యొద్దని చెప్పట్లా. మీరు ఇంకో 4 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 5 మాడ్యూల్స్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రిపేర్ అయిన వాడికి మాత్రమే వస్తుంది. నేను చెప్తున్నాను ఈ మాడ్యూల్ అందరూ వదిలేస్తారు. ఆల్జీబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫంక్షన్స్, లాగరిథమ్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, పాలినామియల్స్, మ్యాక్సిమం, ఇవన్నీ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్జీబ్రా నా గుండె గాబరా అన్నట్టు ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా ఎవరు చేయడు. రెండోది జామెట్రీ చేయడు. జామెట్రీ కూడా చాలా ఎక్కువ మంది వదిలేస్తారు. జామెట్రీ ఎవరు చేస్తాడు? నేను చెప్తున్నా 80% క్యాట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ చేసే పెద్ద మిస్టేక్ అర్థమెటిక్ ఒకటే చేయడం అనేది పెద్ద మిస్టేక్. మీరు అర్థమెటిక్ చేశారంటే మీ క్యాట్ రావట్లేదు, గుర్తుపెట్టుకోని. మీరు అర్థమెటిక్తో పాటు ఆల్జీబ్రా చేసుకోవాలి, జామెట్రీ చేసుకోవాలి, మోడర్న్ మ్యాథ్ చేసుకోవాలి. నెంబర్ నేను అన్నీ చేయలేను అనుకోండి, 5 బ్లాకుల్లో 3 బ్లాకులు ఖచ్చితంగా చేయండి. 3 బ్లాక్స్ తీసుకోండి, ఏవో 3 బ్లాక్స్. ఇది ఒక బ్లాకు. ఈ ఒక్క బ్లాక్లో మాత్రం దయచేసి ఇది ఒక్క బ్లాక్ మాత్రం చేయొద్దు. మోడర్న్ మ్యాథ్లో పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ, సెట్ థియరీ, వెన్ డయాగ్రామ్స్, బైనామియల్ థియరమ్, ఫంక్షన్స్ అండ్ గ్రాఫ్స్. ఇది నంబర్ సిస్టమ్స్. నంబర్ సిస్టమ్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్కోరింగ్ చాప్టర్. నంబర్స్ కానీ, లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ కానీ, డివిజిబిలిటీ రూల్స్ కానీ, ఫ్యాక్టర్స్ కానీ, ప్రైమ్స్ కానీ, కో ప్రైమ్స్ కానీ, నెక్స్ట్ ఫైండింగ్ అవుట్ ద లాస్ట్ డిజిట్ కానీ, ఫైండింగ్ అవుట్ ద లాస్ట్ 2 డిజిట్స్ కానీ, ఫైండింగ్ అవుట్ ద రిమైండర్స్ కానీ, ఎల్సిఎం మోడల్స్ కానీ, ఎస్సిఎఫ్ మోడల్స్ కానీ, ఇవన్నీ కలిపితే ఇది వస్తుంది. ఓకే, ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే అర్థమెటిక్ చేసుకోండి. అర్థమెటిక్ అనేది మీకు ఏంటంటే బూస్టప్ లా, ఏదో నేను అంటే ప్రిపేర్ అవుతున్నానని ఒక భ్రమలో బతుకుతుంటారు చాలామంది. నేను ప్రిపేర్ అవుతున్నాను కదా, ఈరోజు పర్సంటేజ్ చేశాను, రేపు ప్రాఫిట్ అండ్ లాస్ చేశాను, ఎల్లుండి సింపుల్ ఇంట్రెస్ట్ చేశాను, అవతలేని కాంబైన్, ఈ ప్రిపరేషన్ భ్రమలో బతుకుతుంటారు. కానీ ఇది ఒక బ్లాక్ మాత్రమే. మిగతాదంతా చూసి మనం ఎంత టైం పెడుతున్నాం, ఎంత వస్తుంది. ఓకే, నెక్స్ట్ 6 monthsలో నేను చెప్పేది ఏంటంటే ఈ 5 బ్లాక్స్లో కనీసం 2 బ్లాక్స్, 2 to 3 బ్లాక్స్ కంప్లీట్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ దోస్ బ్లాక్స్ అండ్ ప్రిపరేషన్. సో మనం దానికన్నా ముందు ఒకసారి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయని 2024లో చూసుకుంటే, నంబర్ సిస్టమ్స్ చెప్పాను, ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్లోంచి 3 questions, 2 questions, 3 questions అంటే మినిమం యావరేజ్గా 3 questions వస్తున్నాయి. ఏసి నంబర్ సిస్టమ్స్. లాగరిథమ్స్, సర్ట్స్, ఇండిసెస్, ఇన్ఈక్వాలిటీస్ అండ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే పిఎన్సి, ప్రాబిలిటీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, యావరేజెస్, రేషియో ఫ్రమ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ ఇవన్నీ ఒకసారి బ్లాక్స్ కింద చేద్దాం. మళ్ళీ ఒక్క జామెట్రీ తీసుకుంటే, జామెట్రీ ఒకటి, మెన్సురేషన్ ఎక్కడైనా ఉందా? మెన్సురేషన్ లేదు. జామెట్రీ, నెక్స్ట్ ఎస్ ద జామెట్రీ అనే బ్లాక్ నుంచి యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 3 బ్లాక్స్ ఉన్నాయి. అంటే జామెట్రీ అనే బ్లాక్ నుంచి మనకి 3 questions వస్తున్నాయి. నెక్స్ట్ నంబర్ సిస్టమ్స్ అనే క్వశ్చన్ నుంచి 3 questions వస్తున్నాయి. అర్థమెటిక్ చూద్దాం, మీ ఫేవరెట్ కదా. అర్థమెటిక్ నుంచి వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూద్దాం. అర్థమెటిక్ అంటే ఏంటి? యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్,
ఇంట్రెస్ట్. ఈ మూడే, ఇంకేం లేవు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్స్ కాదు, పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ కాదు, ఇన్ఈక్వాలిటీస్ లీనియర్ ఈక్వేషన్స్ కాదు, లాగరిథమ్స్ కాదు. ఈ మూడే, ఈ 3 బ్లాక్స్ తీసుకోవాలి. ఈ 3 బ్లాక్లను తీసుకుందాం. అసలు ఇది 9, ఇక్కడ ఇది 8, ఇది 3, 8. అంటే అర్థమెటిక్ బ్లాక్ నుంచి మనకి 8 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒప్పుకుంటాను 8. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 8. 8 + 3 11, 11 + 3 14. అంటే మొత్తం మనకున్న 22 క్వశ్చన్స్లో 1/3 ఆఫ్ ద పేపర్ మాత్రమే ఇక్కడ వస్తుంది. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1/3 ఆఫ్ ద పేపర్. మిగతా 2/3 పేపర్ ఎక్కడ వస్తుందంటే నంబర్ సిస్టమ్స్, జామెట్రీ మెన్సురేషన్. ఇప్పుడు మిగతా తీసుకున్నాం అనుకోండి, అవి కాకుండా తీసుకుంటే లాగరిథమ్స్, సర్ట్స్, ఇండిసెస్, ఇన్ఈక్వాలిటీస్, లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ 5 వచ్చినాయి, ఇక్కడ 3 వచ్చినాయి. యావరేజ్గా ఆల్జీబ్రా బ్లాక్ నుంచి తీసుకుంటే ఇది అర్థమెటిక్ బ్లాక్. ఆల్జీబ్రా బ్లాక్ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. 4 నుంచి 5 క్వశ్చన్స్. ప్రోగ్రెషన్స్, సిరీస్, మోడర్న్ మ్యాథ్ కిందకి వస్తుంది. ఫంక్షన్స్ అండ్ గ్రాఫ్స్ కానీ, లేకపోతే వెన్ డయాగ్రామ్స్ కానీ. నెక్స్ట్ ఇంకేమున్నాయి, పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ, వెన్ డయాగ్రామ్స్ ఒక సెట్ కాబట్టి దీని నుంచి వస్తే 1 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మోడర్న్ మ్యాథ్ నుంచి మనకి 2 to 1 2 3 2 to 3 తీసుకుందాం. సో మొత్తం 5 బ్లాక్స్లో తీసుకుంటే 3 + 3 6, 6 + 8 14, 14 + 4 18, 18 + 2 20. ఇంకొకసారి ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వెళ్తుంది, అక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వెళ్తుంది. 22 క్వశ్చన్స్. ఇప్పుడు మీరు చూసుకోండి, ఈ అర్థమెటిక్ 8 క్వశ్చన్స్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అర్థమెటిక్ 8 క్వశ్చన్స్లో 8 out of 8 ఆన్సర్ చేయలేరు. ఎవడు ఆన్సర్ చేయలేడు. 8లో 4 క్వశ్చన్స్ మాత్రం మీరు ఆన్సర్ చేయగలరు. కానీ ఒక్కొక్కసారి నెంబర్ సిస్టమ్స్లో 3 ఇస్తే 2 ఆన్సర్ చేయగలరు. ఆల్జీబ్రాలో 5 ఇస్తే 2 3 ఆన్సర్ చేయగలరు. ఎవడు బాగా ప్రిపేర్ అయినాడు. అసలు ప్రిపరేషన్ లేకుండా నేను అర్థమెటిక్తో ఎగ్జామ్ కొట్టేస్తానన్నవాడు ఎవడో లేడు. ఒక్క అర్థమెటిక్తో మీరు కొట్టలేరు. ఎవరైనా సరే కేవలం అర్థమెటిక్ ప్రిపేర్ అయిన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారంటే యువర్ స్ట్రాటజీ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ఖచ్చితంగా ఈ 5 బ్లాక్స్లో మినిమం 3 బ్లాక్స్ అర్థమెటిక్ తీసుకోండి. అర్థమెటిక్తో పాటు మినిమం 2 3 బ్లాక్స్ తీసుకుంటే మాత్రం మంచిది. నా సజెషన్ అయితే గో ఫర్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రా వదలొద్దు అండ్ నెంబర్ సిస్టమ్స్ వదలొద్దు. మీకు ఇంకా టైం దొరికితే జామెట్రీ మెన్సురేషన్. జామెట్రీ మెన్సురేషన్ కూడా ఏం చేయాలి, 5 లెవెల్స్ ఉన్నాయనుకోండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 చేయి. 3 క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో 1 2 రావచ్చు. డిఫికల్ట్ వదిలేస్తావు, ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తావు. రైట్? సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓన్లీ అర్థమెటిక్ మాత్రం నాన్ నెగోషియబుల్ థింగ్. డోంట్ జస్ట్ ప్రిపేర్ ఓన్లీ అర్థమెటిక్. ఓన్లీ అర్థమెటిక్ ప్రిపేర్ అయితే మాత్రం మనకి క్యాట్ రావడానికి ఛాన్స్ లేదు. రైట్? అగైన్ ఐఎమ్ టెలింగ్ దెర్ ఆర్ 5 blocks. ద ఫస్ట్ ఈస్ numbers, the second is algebra, and the third is arithmetic, and the fourth is modern math, and the fifth is geometry and mensuration. Okay, so దీంట్లో నేను చెప్పేది ఏంటంటే pick up arithmetic, no problem. Also pick up numbers and algebra, and then pick up geometry mensuration, then modern math. సో నాకు అన్నీ చేయలేను అంటే అట్లీస్ట్ ఈ మూమెంట్లో నేను అన్నీ చేయమని చెప్తాను. ఈ మూమెంట్లో అన్నీ చేయమని చెప్తాను. బట్ మేక్ షూర్ దట్ 3 chapters మాత్రం మీరు ఏం చేయాలంటే 100% ప్రిపేర్ అవ్వాలి. మిగతా రెండిట్లకి 50% ప్రిపేర్ అండి. వాట్ ఈస్ దిస్ 100%? వాట్ ఈస్ దిస్ 50%? 100% అంటే ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్ ఏది ఇచ్చినా చేయాలి 3. ఇక్కడ మాత్రం ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్ వరకు చేస్తే చాలు. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఇంత బాగా ప్రిపేర్ అయినా సరే కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తాడు. 100% ప్రిపేర్ అయ్యారు కదా, దీంట్లో ప్రాబ్లీ 75% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 75% క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. ఇక్కడ 50% or 40% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 40% క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఇక్కడ ఎంత అలా ప్రిపేర్ అయినా సరే మీరు అన్నీ ఆన్సర్ చేయలేరు. మీ ఇదే ప్రాబ్లం. క్యాట్ స్టూడెంట్స్ ఏంటంటే అర్థమెటిక్ ఒకటే ప్రిపేర్ అవుతారు, అక్కడికి వెళ్ళాక ఆన్సర్ చేయలేరు, క్యాట్ ఎగ్జామ్ పోయిందంటారు. 3 పెట్టాను సార్, 4 పెట్టాను. మీరు చూసుకుని ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడగండి, లేకపోతే మీరు ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ రాస్తుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది వెరీ స్ట్రాంగ్గా చెప్తున్నాను. జూన్ అండ్ జూలై మంత్ ఈ 2 నెలల్లో మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్వశ్చన్ గైస్. మీరందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ ఎవడో అర్థం చేసుకోడు. నాకు ఆన్సర్ రావట్లేదు, నాకు మ్యాథ్స్ రావట్లేదు అంటారు. అక్టోబర్ నవంబర్లో ఎక్కువ మంది స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ అయినా చెప్పేది ఏంటి సార్, నాకు క్వాంట్ స్కోర్ రావట్లేదు సార్, క్వాంట్ స్కోర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించరు. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే ఇమీడియట్గా సొల్యూషన్ అయితే చూడకూడదు. క్వశ్చన్కి ఆన్సర్ రానప్పుడు ఇమీడియట్గా సొల్యూషన్ ఎవరు చూస్తున్నాడో హీఈస్ అన్ఫిట్ ఫర్ క్యాట్. బికాస్ క్యాట్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అండర్స్టాండింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ గివింగ్ ద బెస్ట్ సొల్యూషన్. మనం ఏంటంటే అండర్స్టాండింగ్ క్వశ్చన్ అర్థం చేసుకోకుండా ఇది ట్రై చేసేసి ఈ ఫార్ములా ఇస్తే వస్తుంది అనుకున్నవాడు ఎవడో కూడా ఈజ్ అన్ఫిట్.
బట్ యూ కెన్ చెక్ దీస్ క్వశ్చన్స్. ఏవి మోడల్స్ రావు, మోడల్స్ నేర్చుకోవాలి, మోడల్ వైజే నేర్చుకోవాలి. కానీ మోడల్స్తో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ర్యాండమ్ క్వశ్చన్ ఇస్తే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మీరు 5 క్వశ్చన్స్ చేయండి, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ లాంటి ఒక 5 క్వశ్చన్స్ తీసుకొని 5 క్వశ్చన్స్ కూర్చొని ఈ 5 ఎలాగైనా సాల్వ్ చేయాలి వితౌట్ బేసిక్స్ ఏంటి అనేది. సో క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ రాకపోతే జూన్ మంత్లో కానీ జూలై మంత్లో కానీ డోంట్ లుక్ ఎట్ ద సొల్యూషన్ ఇమీడియట్లీ. సొల్యూషన్ మాత్రం ఇమీడియట్గా చూడొద్దు. మీరు ఏ చాప్టర్ ప్రాక్టీస్ చేసినా దిస్ ఇస్ ద అప్రోచ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ యూ నీడ్ టు. సొల్యూషన్ మాత్రం చూడకూడదు. సొల్యూషన్ చూడకుండా నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే నువ్వు క్వశ్చన్ చదవాలి. చదివిన తర్వాత రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మల్టిపుల్ అప్రోచెస్లో ట్రై చేయాలి. ట్రై చేసి కొంతకాలం ట్రై చేసిన తర్వాత, కొంతసేపు ట్రై చేసిన తర్వాత దెన్ యూ లుక్ ఎట్ ద సొల్యూషన్. అంతేగాని నువ్వు ట్రై చేయకుండా సొల్యూషన్ చూసిన తర్వాత ఎప్పుడు కూడా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఈ క్వశ్చన్లో నేనేం అర్థం చేసుకున్నాను, నేనేం చదివానో, నేనేం అర్థం చేసుకున్నాను, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను. ఈజ్ ఇట్ మై సబ్జెక్ట్ ప్రాబ్లం, ఈజ్ ఇట్ మై అండర్స్టాండింగ్ ప్రాబ్లం. అండర్స్టాండింగ్ క్వశ్చన్ అర్థమైంది కానీ దాని సరైన సబ్జెక్ట్ అప్లై చేయలేదు. కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరుగుతుంది. నీకు సబ్జెక్ట్ తెలుసు, నువ్వు క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్నావు, కానీ యూ మేక్ ఏ మిస్టేక్ ఇన్ ద క్యాలిక్యులేషన్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఈ 2 monthsలోనే ఎక్కువ టైం పెట్టాలి. క్వశ్చన్ అర్థం కాకపోయినా సొల్యూషన్ చూడకూడదు. ఈ 2 నెలల్లో డెఫినెట్గా మీరు దేని మీద ఫోకస్ పెట్టకూడదు కూడా చెప్తాను. యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ స్పీడ్ అనే దాని మీద అసలు ఫోకసే పెట్టకూడదు. ఎక్కువ మంది స్టూడెంట్స్ మిస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నాకు ఆన్సర్ రావట్లేదని భయంతో బతుకుతారు. ఈ 2 నెలల్లో ఎవడైతే స్పీడ్ మీద ఫోకస్ పెట్టకుండా అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఎంత టైం అయినా తీసుకో. నువ్వు బాగా ముందు నడవడం వచ్చిన తర్వాత పరిగెట్టాలి. మీరేంటంటే డైరెక్ట్గా పరిగెట్టేస్తున్నారు, పడిపోతారు ఆబ్వియస్లీ. ఓకే, ఇప్పుడు నేను బైక్ నేర్చుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మై ప్రాబ్లమ్, మై ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ట్రావెలింగ్ విత్ వెరీ హై స్పీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నో హౌ టు డ్రైవ్ ఏ బైక్. ఐ షుడ్ నో వాట్ ఆర్ ద అప్రోచెస్, వాట్ ఆర్ ద వేస్ ఏ ఉన్నాయి చూసుకోవాలి. మొత్తం చూసుకున్న తర్వాత నాకు డ్రైవ్ చేయడం వచ్చు, ఇప్పుడు స్పీడ్ పెంచుతా. మీరు స్పీడ్ డైరెక్ట్గా పెంచేస్తున్నారు. స్పీడ్ డైరెక్ట్గా పెంచితే ఏమవుతుందంటే యూ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, యూ ఆర్ గివింగ్ అప్ ఆన్ ద క్యాట్ ఎగ్జామ్. ఫస్ట్ జూన్ అండ్ జూలై 2 months కూడా యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్, సొల్యూషన్ చూసిన తర్వాత కూడా ఏం చేయాలి, ఇది ఎందుకు తప్పు చేశాను నేను, ఎక్కడ చదవడం అర్థం చేసి. ఈ టైం లిమిట్ పెట్టుకోవద్దు. టైం లిమిట్ పెట్టుకోవద్దు మీన్స్ ఈ క్వశ్చన్లో 1 minute చేసి 5 minutes తీసుకో, 10 minutes తీసుకో. ఎనాలిసిస్ ఎక్కువ చేసినోడికే ఇది వస్తుంది. ఎనాలిసిస్ ఎవడైతే చేయట్లేదో, ఎప్పుడైతే ఈ చాప్టర్ చూసాను క్వశ్చన్ సొల్యూషన్ చూసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. క్వశ్చన్ చూసిన వెంటనే ట్రై చేసి సొల్యూషన్ చూసి నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ సొల్యూషన్లో నేనే ఏం అర్థం చేసుకున్నానో వాడు ఏమి ఇచ్చాడు అనేది క్లియర్గా చూడాలి. సో ఈ 2 months మేజర్లీ దీని మీద ఫోకస్ పెట్టాలి. ఈ 2 monthsలో మనం చెప్పిన 5 blocks ఉన్నాయి కదా, ఈ 5 blocksలో నెలకు ఒక బ్లాక్ కంప్లీట్ చేయించాలి. వన్ బ్లాక్ లేదంటే 2 blocksని ప్యారలల్గా తీసుకెళ్ళండి. 2 blocksని ప్యారలల్గా తీసుకెళ్ళండి. లెట్స్ సే దట్ అర్థమెటిక్ అనే బ్లాక్ ఉంది అండ్ ఐ టేక్ ఆల్జీబ్రా అని ఇంకో బ్లాక్ ఉంది. ఆ అర్థమెటిక్లో 50% కంప్లీట్ చేయండి జూన్ మంత్లో, ఇంకొక 50% జూలై మంత్లో కంప్లీట్ చేసుకోండి. 2 blocks. ఓకే, ఇది ఇప్పుడు జూన్ అండ్ జూలై. అండ్ దీంతోపాటు డెఫినెట్గా ఫోకస్ పెట్టాల్సింది దేని మీద, అండర్స్టాండింగ్ అండ్ ట్రయింగ్ ఫర్ మోర్ టైం వితౌట్ టైం లిమిట్. టైం అనే దాని గురించి ఇక్కడ పట్టించుకోకూడదు. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి లాంగ్ టర్మ్ తీసుకుంటారో, మీరు ఎక్కువ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టు గెట్ ది ఆన్సర్, నెవర్ లుక్ ఎట్ ద సొల్యూషన్ చూసినవాడు ఎవరికి ఇది రాదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు టైం లిమిట్ పెట్టుకొని చూడండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు యూట్యూబ్లో ఈడి వీడియోస్ నా చూడకపోయినా పర్లేదు. పాయింట్ ఏంటంటే కొన్ని వీడియోస్ మాత్రమే చూడండి. అదేంటంటే ఒక ఇంపాక్ట్ ఒక డాక్మైన్లా పనిచేస్తూ ఉంటుంది. నేను వీడియోస్ చూస్తున్నాను కదా అని నువ్వేమనుకుంటే నువ్వు వీడియోస్ చూస్తున్నావు, ప్రిపేర్ అవుతున్నాడు. పేపర్ మీద పెన్ను పెట్టలేనాడు ఎవరికి క్యాట్ రాదు. నువ్వు వీడియోస్ ఎన్ని చూసినా రాదు. ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ, మీరు వీడియోస్ చూసినా ఒక రోజుకో 1.5 hours అంతే. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ డోంట్ డూ ఇట్, డోంట్ సీ ఇట్. అట్ ద సేమ్ టైం ప్లీజ్ లిమిట్ యువర్ సెల్ఫ్. మీరు నేను రోజు రన్నర్స్ వీడియోస్ చూస్తున్నాను, ఎలా పరిగెడుతున్నానండి. నేను రోజు వాళ్ళు రన్నర్స్ వీడియోస్ చూస్తున్నాను, నాకేమీ పరిగెట్టడం రాదు. ఈవెన్ గట్టిగా నడవడం కూడా నడవలేను నేను. అప్పుడు ఐ షుడ్ గో అవుట్ అండ్ వాక్ అండ్ రన్ అండ్ ఇంక్రీజ్ మై స్పీడ్. నేను గ్రౌండ్లోకి వెళ్ళి దూకితేనే వస్తుంది. అంతేకాని నేను రోజు వీడియోస్ చూసి నేను ప్రిపేర్ అవుతున్నాను కదా క్యాట్ అనుకోవడం మాత్రం దిస్ ఈజ్ ఆల్సో ద బిగ్గెస్ట్ బ్లండర్. డోంట్ వాచ్ టూ మెనీ వీడియోస్ ఆన్ యూట్యూబ్ దట్ హ్యావ్ ఎ నో సెన్స్. మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి, ఆ ప్లాన్కి స్టిక్ అయి ఉండాలి. మీరు 95% స్టూడెంట్స్ ప్లాన్ వేస్తారు, ప్లాన్కి స్టిక్ అవ్వలేరు.
and again they see a one motivational video and again they change the plan. So 95% your time should be on the paper మీద పెట్టి చేయడం నేర్చుకోండి, 5% మాత్రం వీడియోస్ చూస్తారా ఇంకోటి చూస్తారా అనేది. రైట్, దిస్ ఇస్ ఫర్ జూన్ అండ్ జూలై మంత్. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, డెఫినెట్లీ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ మాక్ ఎగ్జామ్స్ తీసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి తీసుకున్న తప్పలేదు, బట్ ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మాక్ ఎగ్జామ్స్. మాక్ ఎగ్జామ్స్తో పాటు నేను చెప్పేది ఏంటంటే 2 బ్లాక్స్ అయిపోయినాయి కదా, ఆ 2 బ్లాక్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు 2 బ్లాక్స్ మాట్లాడుకున్నాం. ఈ 2 బ్లాక్స్లో అర్థమెటిక్ అనే బ్లాక్, ఆల్జీబ్రా అనే బ్లాక్ తీసుకున్నాం. ఈ 2 బ్లాక్స్ని మీరు ఏం చేయాలంటే ప్యారలల్గా రన్ చేయాలి. 2 బ్లాక్స్లో బేసిక్ లెవెల్ కంప్లీట్ చేయండి, ఇంటర్మీడియట్ లెవెల్ కంప్లీట్ చేయండి. దీన్ని సస్టైనబుల్ ప్రిపరేషన్ అంటారు. సస్టైన్ చేయడం అంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఇక్కడ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 4 months కూడా దీన్ని సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చేసుకుంటూనే వెళ్ళాలి, రోజుకి ఎంతో కొంత 5 questions 10 questions మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మేజర్గా మాక్ ఎగ్జామ్స్ పెట్టాలి. దీంతో పాటు మీరు ఇంకొక బ్లాక్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 నెలల్లో ఒక బ్లాక్ యాడ్ చేయండి, అండ్ ఈ 3 బ్లాక్స్ కలిపి మనం ప్రాక్టీస్ చేయండి. అర్థమెటిక్, ఆల్జీబ్రా అండ్ నంబర్స్. పాసిబిలిటీ ఉండి ఈ 3 బ్లాక్స్ అయిపోతున్నాయి అంటే ఇంకో 4వ బ్లాక్ యాడ్ చేయండి. అంటే 4 బ్లాక్స్ సీరియస్గా ప్రిపేర్ అయిన ఎవరికైనా సరే దే విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. ఇంకో 2 months ఉంది. మీరు ఇప్పుడు వీడియో చూస్తాను, నాకు తెలుసు 60 days ముందు కూడా క్యాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు ప్రాపర్ ప్లాన్ తోటి. మనకి 6 months ఉన్నప్పుడు మనం చేయకపోతేనే ఇబ్బంది పడతాం. రైట్, ఇక్కడ మాక్ ఎగ్జామ్స్ చేయండి. మాక్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారంటే ఖచ్చితంగా వీక్లీ 1 మాక్ తీసుకోండి, లేకపోతే ఎవ్రీ 2 weeksకి మినిమం ఒక మాక్ అయితే తీసుకోవాలి. మాక్ స్టార్ట్ చేయాలి. మాక్ స్టార్ట్ చేస్తేనే మనకి జ్ఞానబలుబులు వెలుగుతాయి అన్నమాట, మనకి స్కోర్ రావట్లేదు ఏంటని. రైట్, దీస్ 2 months ఫోకస్ మోర్ ఆన్ స్ట్రాటజీ. వాట్ ఈస్ స్ట్రాటజీ? స్ట్రాటజీ లేనోడు ఎగ్జామ్ సెంటర్ బయట మాట్లాడే మాటలు చెప్తాను నేను. స్ట్రాటజీ లేనోడు అంటే నేను ఎవ్రీ ఇయర్ ఐ రైట్ దిస్ క్యాట్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్ దగ్గర బయట అబ్జర్వ్ చేస్తే మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఏం లేదు, అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అయిన దాంట్లో నుంచి ఏదో వస్తుంది చేసేస్తానంటాడు. ఇది ఎవరు మాట్లాడతారు తెలుసు? ఎవడైతే ఎక్కువ మార్క్స్ రాయడో, ఎవడైతే అనాలిసిస్ చేయడో వాడు మాత్రం ఇలా మాట్లాడతాడు. సూపర్ఫిషియల్ ప్రిపరేషన్ అంటారు అది. ఎవడైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యాడో వాడు అన్నీ సీరియస్గా, ఆడికన్నా సీరియస్గా ప్రిపేర్ అవుతాడు. ఆడికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఏది పట్టుకోవాలో ఏది వదిలేదు తెలుసు. వాడు 100 గంటలు ప్రిపేర్ అయిన అర్థమెటిక్లో క్వశ్చన్ డిఫికల్ట్గా ఉన్నా రాదు అని తెలిసాడు, వదిలేస్తాడు. ఇప్పుడు ఎలాగైతే అకాడమిక్ మైండ్ సెట్తో ప్రిపేర్, అకాడమిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మన ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయితే 8 chapters, దాంట్లో 5 chapters చదవాలి, కనీసం 3 చదివితే పాస్ అవుతాను, ఈ మైండ్ సెట్ వెళ్తారు కదా. ఆ మైండ్ సెట్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రాలేదనుకోండి అటు ఫెయిల్ అయిపోతాడు. ఇది ఎక్కడ అది జరుగుద్ది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అకాడమిక్ మైండ్ సెట్ని పక్కన పెట్టాలి. అకాడమిక్ మైండ్ సెట్ని పక్కన పెట్టి 8 chapters 6 chapters చదివినా, ఇక్కడ 5 sections 4 sections చేసినా, ఈవెన్ ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసిన సెక్షన్ అయినా, ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసిన మాడ్యూల్ అయినా సరే, 5 modules చెప్పాను నేను, ఆ మాడ్యూల్లో డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చింది రావట్లేదంటే వదిలేసి ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాడు. అండ్ స్ట్రాటజీ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ అప్ బికాస్ మీకు 100% క్యాట్ కొట్టినోడు కూడా 65% పేపరే ఆన్సర్ చేశాడు, 35% పేపర్ వదిలేశాడు. నువ్వు 50% పేపర్ వదిలేసినా సరే చాలు, 50% నీకు ఇష్టమైన చాప్టర్లో డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా సరే వదిలేయాలి. Right, I'll do a separate video on each and every section, don't worry. Let's talk about logical reasoning. Logical reasoning is a game changer, guys. It's a game changer. Enduku game changer ante do or die. Do or die. I know some of my students who did very well in DALR and some of the students bite exams ante ela rasarante sana DALR పోయింది. నేను పోగొట్టేసాను సార్, ఇంకా ఒకసారి దగ్గర ఆగిపోయాను అంటాడు. ఇక్కడ 2 ప్రాక్టీస్ చేయాలి. 1 సెట్స్ ప్రాక్టీస్ చేయాలి, 2 స్ట్రాటజీ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవడో చేయడు, అందరూ కూడా రోజుకు సెట్ చేసుకొని వెళ్ళిపోతుంది. దట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏంటి స్ట్రాటజీ ప్రాక్టీస్ అంటే 3 సెట్లు ప్రాక్టీస్ చేస్తారనుకోండి, 3 సెట్లు ఫస్ట్ 2 months పర్లేదు, నెక్స్ట్ 2 months 3 సెట్లు ప్రాక్టీస్ చేస్తే టైం లిమిట్ పెట్టుకుని చేయాలి. ఫస్ట్ 2 months టైం లిమిటే వద్దు అసలు. స్కోర్ చూసుకుంటే 90%కి 22.5 అంటే 21, ఆల్మోస్ట్ 8 questions ఆన్సర్ చేస్తున్నాడు. 8 questionsకి 90% వస్తుంది. 99% తీసుకుంటే 37.5, 12 to 13 questions ఆన్సర్ చేస్తే ఇది వస్తుంది. అంటే మనకున్న 22 questionsలో 50% పేపర్ ఆన్సర్ చేస్తే మళ్ళీ 99 వస్తుంది. 99.5 ఇది కొద్దిగా అంటే చాలా స్పీడ్ కానీ చాలా అజైల్, అంటే ఇమీడియట్లీ ఈ క్వశ్చన్ చేయగలనా లేదా ఈ సెట్ కరెక్టా కాదా అని డెసిషన్ మేకింగ్ తీసుకున్నవాడికి మాత్రమే 99.5 వస్తుంది. DALR ఇస్ ఆబ్వియస్లీ గేమ్ చేంజర్. కొన్నిసార్లు లక్ కూడా అవుద్ది. లక్ ఎలా అవుద్దంటే ఇక్కడ వరకు లక్ కాదమ్మా, ఇక్కడ వరకు మీ టాలెంట్, ఇక్కడ నుంచి ఒక్కసారి లక్, ఒక్కసారి
మీ టాలెంట్, మీ హార్డ్ వర్క్. ఎందుకంటే మీరు సరైన సెట్ చూస్ చేసుకొని అది వచ్చేసింది అనుకోండి, లక్. కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టు తెలుసు ఏది చూస్ చేసుకోవాలి, ఏది వదిలేయాలో. ఆడి అట్లీస్ట్ 99 కిందకైతే రాడు. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే డిఎల్ఆర్లో డెఫినెట్లీ చాప్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ 2-3 మంత్స్లో కంప్లీట్ చేసుకోవాలి. జూన్ జూలైలో మేజర్ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. లెట్స్ లుక్ ఎట్ ద చాప్టర్స్. మనకి 2 ఉన్నాయి. ఒకటి లాజికల్ రీజనింగ్, 2 డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ లాజికల్ రీజనింగ్లో మొత్తం అన్నీ కూడా అంటే సెలక్షన్స్ బేస్డ్. సెలక్షన్స్ అంటే ఏ సెలెక్ట్ అయ్యాడు, ఒక 8 మంది ఉన్నారు, 8 మందిలో 4 టీమ్స్ తయారు చేస్తాం. ఏ సెలెక్ట్ చేస్తే బి సెలెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా సీని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా డీని సెలెక్ట్ చేయాలి. డి ఉన్న ప్రతిసారి ఏ సి ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ఇస్తాడు. దిస్ ఇస్ ద సెలెక్షన్. అరేంజ్మెంట్స్, ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ కానీ, ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కానీ, ఒక 8 సీటెడ్ స్క్వేర్ బాక్స్, రెక్టాంగిల్ బాక్స్ టేబుల్ చుట్టూ కానీ జనాలు కూర్చుంటారు. గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, దీంట్లో గేమ్స్ అండ్ టోర్నమెంట్స్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇట్స్ మైట్ బీ బేస్డ్ ఆన్ సీడెడ్ రౌండెడ్ సీడెడ్ అంటారు, నాకౌట్ టోర్నమెంట్స్ అంటారు. నాకౌట్ టోర్నమెంట్స్ అంటే ఎవడు ఓడిపోతాడు ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. సో అలాగే కాయిన్ పికింగ్ క్వశ్చన్స్ కానీ, కాయిన్ పికింగ్ అంటే ఇక్కడ ఒక 100 కాయిన్స్ పెట్టాను, నేను ప్రతిసారి మినిమం 1 పికప్ చేసుకోవాలి, మాక్సిమం 10 పికప్ చేసుకోవాలి. 2 గేమ్ ఆడుతూ ఉంటారు, ఎవడు లాస్ట్ కాయిన్ పికప్ చేసుకుంటే వాళ్ళు విన్నారు. అవి కానీ ట్రూత్ అండ్ లై అండ్ ఎగ్జాంపుల్ ఒకడేదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐఎమ్ ఏ లయర్ అని. వాడు లయరా, వాడు ట్రూత్ టెల్లరా చెప్పాలి. లయర్ నెవర్ సేస్ దట్ ఐఎమ్ ఏ లయర్. ఇదేమవుతాడు, ట్రూత్ టెల్లర్ అవుతాడా, లయర్ అవుతాడా, ఆల్టర్నేటర్ అవుతారు. పజిల్స్, నంబర్ బేస్డ్ పజిల్స్ కానీ, లేకపోతే క్వాంట్ బేస్డ్ పజిల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అండ్ కండిషనల్ ఎల్ఆర్స్, వీడిని సెలెక్ట్ చేసిన ప్రతిసారి వాడిని సెలెక్ట్ చేద్దాక మాట్లాడినాక దాంట్లో. అండ్ 2D 3Dలో బైనరీ లాజిక్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్యూబ్స్ కానీ, క్యూబాయిడ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. విల్ డిస్కస్ సపరేట్లీ. వెన్ డయాగ్రామ్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్. వెన్ డయాగ్రామ్స్ ఒకటి. నెక్స్ట్ కేస్లెట్స్ మీద ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక సెట్ ఇస్తూ ఉంటాడు. కేస్లెట్ అంటే అక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో టేబుల్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, పై చార్ట్ కానీ ఇవేమి ఉండవు. ఓన్లీ డేటా ఇస్తాడు, ఆ డేటా నుంచి మనం టేబుల్ తయారు చేసుకోవాలి. మ్యాక్సిమా మినిమా కానీ, రూట్స్ అండ్ నెట్వర్క్స్ అండ్ క్వాంట్ బేస్డ్ డిఐ అండ్ టేబుల్ బేస్డ్ డిఐ, ఇవన్నీ టేబుల్ బేస్డ్ డిఐ అంటే ఒక టేబుల్లో ఒక డేటా ఇచ్చి ఆ డేటా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అండ్ క్వాంట్ బేస్డ్ పజిల్స్ కూడా అడుగుతుంటాడు, మ్యాథమెటికల్ పజిల్స్. సో ఈ మొత్తం సెట్ నుంచి జనరల్గా 20 క్వశ్చన్స్ ఇచ్చేవాడు, కానీ 22 ఇచ్చాడు. ఎక్కడెక్కడి నుంచి ఎన్ని ఇచ్చాడో చూద్దాం. మనకి గేమ్స్ అండ్ టోర్నమెంట్స్లో చూసుకుంటే 2024లో 3 స్లాట్స్లో 2 స్లాట్స్లో గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ సెట్ వచ్చింది. అలాగే రూట్స్ అండ్ నెట్వర్క్స్లో 3 స్లాట్స్లో 2 స్లాట్లో వచ్చింది. అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ ఒకటి వచ్చింది. అంటే గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ కానీ, రూట్స్ అండ్ నెట్వర్క్స్ కానీ, వెన్ డయాగ్రామ్స్ కానీ ఈ మూడిట్లో జనరల్గా ఒకటైతే పడిపోద్ది. రూట్స్ అండ్ నెట్వర్క్స్ కానీ, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ కానీ, వెన్ డయాగ్రామ్స్ కానీ. మీకు ఇంకా చూపించాలి అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, 2023 పేపర్ కూడా తీసుకుంటే ఇక్కడ రూట్స్ అండ్ నెట్వర్క్స్ నుంచి ఇచ్చాడు. నెక్స్ట్ రూట్స్ అండ్ నెట్వర్క్స్ నుంచి ఇవ్వలేకపోతే గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ నుంచి ఇచ్చాడు. రూట్స్ అండ్ నెట్వర్క్స్, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, లేకపోతే వెన్ డయాగ్రామ్. రూట్స్ అండ్ నెట్వర్క్స్, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, వెన్ డయాగ్రామ్. అంతకుముందు స్లాట్ తీసుకుంటే ఇక్కడ వెన్ డయాగ్రామ్ నుంచి ఇచ్చాడు చూడండి, వెన్ డయాగ్రామ్ నుంచి ఇచ్చాడు, రూట్స్ అండ్ గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ నుంచి ఇచ్చాడు. అలాగే రూట్స్ అండ్ మూడింటి నుంచి ఇచ్చాడు స్లాట్ 1లో. స్లాట్ 2లో చూసుకుంటే రూట్స్ అండ్ నెట్వర్క్స్, స్లాట్ 3లో చూసుకుంటే రూట్స్ అంటే రూట్స్ అండ్ నెట్వర్క్స్, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, రూట్స్ అండ్ నెట్వర్క్స్, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్, ఈ మూడిటి నుంచి గ్యారెంటీగా ఒక సెట్ అయితే పడిపోద్ది. సో నువ్వు అది వెన్ డయాగ్రామ్ అని ఐడెంటిఫై చేయగలగాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు అవుద్ది. ఓకే, సో దిస్ ఇస్ ది పేపర్ ప్యాటర్న్ అనాలిసిస్. సో దీంట్లో మీరు ఖచ్చితంగా రూట్స్ అండ్ నెట్వర్క్స్, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, వెన్ డయాగ్రామ్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో డిఐ సెట్స్ ఫస్ట్ ఎల్ఆర్డిఏలో మేజర్గా చెప్పేది ఏంటంటే, నేను జూన్ అండ్ జూలై మంత్లో పాసిబుల్ మోడల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఎలా కంప్లీట్ చేస్తారంటే అట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ 60 డేస్లో ఈజీ లెవెల్ నుంచి, ఈజీలో ఒక 20 సెట్స్, మోడరేట్లో ఒక 20 సెట్స్, డిఫికల్ట్ లెవెల్లో ఒక 20 సెట్స్, మినిమం 20 సెట్స్ కంప్లీట్ చేయండి. ఎలా కంప్లీట్ చేస్తారని 20 సెట్స్ కూడా ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు గివ్ ఎన్ ఐడియా అబౌట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే టేబుల్ బేస్డ్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, పై చార్ట్, ఇలా రకరకాల డిఐ సెట్లు, రకరకాల ఎల్ఆర్ సెట్లు, ప్రతి మోడల్ ముందు కంప్లీట్ చేసి 2 monthsలో మీకు పాసిబుల్ మోడల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఒక నెట్వర్కింగ్ ఇస్తే ఇది నెట్వర్కింగ్ బేస్డ్ క్వశ్చన్ అని ఐడెంటిఫై చేయాలి. ఒక వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఇస్తే అది వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. 2 monthsలో ఖచ్చితంగా మినిమం 60 సెట్స్ చేయాలి. మినిమం, అంతకన్నా ఎక్కువ చేస్తే మంచిదే. 60 సెట్స్ హ్యాస్ టు కవర్ ది ఆల్ పాసిబుల్ మోడల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి మనం. ఆల్ రైట్, అది జూన్ జూలై. అండ్ ఇక్కడ ఈ 2 నెలల్లో కూడా టైం లిమిట్ లేదు.
ఒక సెట్ స్టార్ట్ చేస్తే సెట్ వచ్చేంత వరకు చేయండి, అంతేగాని వెంటనే సొల్యూషన్ చూడద్దు. టైం లిమిట్ మాత్రం చేయొద్దు. ఇక్కడ 2 చేయాలి ఈ 2 నెలల్లో. ఈ 2 నెలల్లో మీరు 120 సెట్స్ కంప్లీట్ చేయాలి. 120 సెట్స్, 60 సెట్స్ అండ్ 60 సెట్స్. ఈ 60 సెట్స్కి టైం లిమిట్ పెట్టకూడదు, ఈ 60 సెట్స్కి టైం లిమిట్ పెట్టాలి. అంటే 60 ఎగ్జామ్స్ రాయాలి, ప్రతి సెట్కి 15 నిమిషాలు టైం పెట్టుకొని మనం చేసుకోవాలి. ఇక్కడ టైం లిమిట్ పెట్టకుండా 45 మినిట్స్ చేస్తారు, 1 అవర్ చేస్తారు. బికాస్ ఇది మీకు ఏం చేస్తుందంటే మీ మెంటల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. అంటే ఈ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎన్ని లాజిక్స్ ఉన్నాయి, ఇది ఏం చేస్తుందంటే టైం లిమిట్లో ఒక పనిని ఎలా చేయాలి, ఒక సెట్ని ఎలా చేయాలి నేర్పిస్తుంది. దీస్ 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. మనం LRDIలో సపరేట్గా మళ్ళీ మనం మా వీడియోలో మాట్లాడదాం. ఓకే, అక్టోబర్ అండ్ నవంబర్. ఓకే, ఐఎమ్ సారీ టు సే హియర్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. ఇక్కడ ఎలాగ మీరు మాక్ ఎగ్జామ్స్ రాస్తారు, మాక్ ఎగ్జామ్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి అక్టోబర్ అండ్ నవంబర్లో నేను చెప్పేది ఏంటంటే 3 సెట్లు తీసుకోవాలి. 3 సెట్లు తీసుకొని టైం లిమిట్ పెట్టండి 40 మినిట్స్. 40 మినిట్స్ టైం పెట్టి ఈ 3 సెట్లో 3 సెట్స్ ఎగ్జామ్స్ ఉంటే ఇంకా మంచిది. విల్ ట్రై టు ప్రిపేర్ ద 3 సెట్ ఎగ్జామ్స్ ఇన్ అవర్ ప్లాట్ఫామ్. ఆ 3 సెట్లు ఏం చేయాలంటే ఒక సెట్ వస్తుందో లేదు చూసుకోవాలి, 2 సెట్లు వస్తుందో లేదు చూసుకోవాలి, ఏ సెట్ వదిలేయాలనేది ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాటజీ ప్రాక్టీస్. ఒక 3 సెట్స్ తీసుకున్నాం లేదా 4 సెట్స్ తీసుకున్నాం, 4 సెట్స్ 40 మినిట్స్లో ఏదే ఆన్సర్ చేయగలుగుతున్నాను. అంటే సెక్షనల్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయమంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ మాక్ ఎగ్జామ్స్ యూ షుడ్ రైట్ మోర్ ఆన్ ది సెక్షనల్ ఎగ్జామ్స్. అంటే 2-3 కలిపి పికప్ చేసుకోవడం తెలియాలి, ఏది వదిలేయాలి ఏది పట్టుకోవాలి. DLRలో పికప్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే 80% మీకు ఆ గేమ్ అయిపోయింది అక్కడే. పికప్ చేయడం అంటే ఏది వదిలేస్తున్నారు ఏది పట్టుకుంటున్నారండి, రైట్. ద నెక్స్ట్ ఈజ్ వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. లెట్స్ సీ. Verbal ability and reading comprehension. If someone is very good at this section, try to maximize your score. Let's look at here. 40 score ki 99% వచ్చింది. 40 score అంటే by 3 చేస్తే ఆల్మోస్ట్ 14 questions, 13 questions, 13 to 14 questions ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మన దగ్గర ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వర్బల్ ఎబిలిటీ యాజ్ 24 questions. 24 questionస్లో 13 to 14. 99.5 అయితే 44 అంటే ఆల్మోస్ట్ 15 questions వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి 18 to 19 క్వశ్చన్స్ వస్తాయి. 18 to 19 క్వశ్చన్స్. గాట్ మై పాయింట్. సో ఇది రావాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా మనం చేయాల్సింది రీడింగ్ అలవాటు ఉండాలి. రీడింగ్ అలవాటు లేకపోతే మాత్రం రాదు. ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఇస్ వెరీ వీక్ ఎట్ వర్బల్ ఎబిలిటీ, వాట్ యూ కెన్ డూ ఇస్ ప్లీజ్ వీ హ్యావ్ 6 months టైం. డెఫినెట్లీ మీరు ఎక్కువ రీడింగ్ స్పెండ్ చేయాలి. ఎస్పెషలీ we will talk about the strategy later. Let's talk about the reading comprehension. సో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబుల్స్, పారాసమరీ, ఆడ్ సెంటెన్స్ అవుట్ అండ్ పారా కంప్లీషన్. సో ఈ మొత్తం 5 మోడల్స్లో మనకున్న 24 క్వశ్చన్స్లో ఇక్కడ 16 క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. ఈ 16 క్వశ్చన్స్ కూడా 4 రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇవ్వచ్చు, 4 into 4. ఓకే, లేకపోతే ఒకసారి 20 క్వశ్చన్స్ కూడా వచ్చు, 5 into 4 కానీ 4 into 5 కానీ. 4 into 5 కూడా ఇచ్చినాను లాస్ట్ ఇయర్. 4 into 5 కూడా ఇచ్చాడు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక 5 క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పారాజంబుల్స్, పారా కంప్లీషన్స్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మిగతా 8 క్వశ్చన్స్లో పారాజంబుల్స్, పారాసమరీ, ఆడ్ సెంటెన్స్ అవుట్, పారా కంప్లీషన్ వాటికి నచ్చినట్టు ఇస్తాడు. దిస్ ఇస్ కమ్స్ అండర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ది వర్బల్ రీజనింగ్ అంటారు. వర్బల్ రీజనింగ్ అంటే ఇది కూడా రీడింగ్ కాంప్రహెన్షన్స్ లాగే ఉంటుంది. మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ ది ఇండివిజువల్ సెంటెన్సెస్ అండ్ వన్ హూ ఇస్ ఎవిడ్ రీడర్. ఎక్కువైతే ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి ఇది కొద్దిగా ఈజీ అవుతుంది. రీడింగ్లో కూడా ద వెరైటీ ఆఫ్ టెక్స్ట్ చదవాలి. అంటే యూ షుడ్ కవర్ డిఫరెంట్ జానర్స్ ఇన్ ద నెక్స్ట్ 6 months టైం. ప్రతి నెల కూడా ఒక 4-5 జానర్స్ పెట్టుకొని ఖచ్చితంగా చదవండి. అండ్ జనరల్ రీడింగ్కి టైం పెట్టండి. జనరల్ రీడింగ్ అంటే ఒక 30 minutes to 60 minutes ఎవ్రీ డే ఒక జానర్ పట్టుకొని చదవండి. చదివేటప్పుడు లెట్స్ సే దట్ నేను ఫిలాసఫీ చదువుతున్నాను అనుకోండి, వాట్ ఐ విల్ డూ ఇస్ ఫిలాసఫీ సంబంధించిన వర్డ్స్ అన్ని ముందు చదువుతా. చదివి ఫిలాసఫీతో వదిలేకూడదు. ఫిలాసఫీ మీద ఒక బుక్ చదివాను, లేకపోతే ఫిలాసఫీ మీద ఇంకొక 10 ఆర్టికల్స్ చేశాను. డెఫినెట్లీ ఐ షుడ్ అండర్స్టాండ్, ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ అని అర్థమవుతుందా లేదా. దీంతోపాటు ఫిలాసఫీ మీద రీడింగ్ కాంప్రహెన్షన్ డిఫరెంట్ లెవెల్స్లో చేసుకోవాలి. నేను జోనర్ వైజ్ మాట్లాడుతున్నాను. ఫిలాసఫీ ఆర్సీ చదివారు, దాని మీద డిఫరెంట్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మొదలు పెట్టాలి. అది కూడా డిఫరెంట్ లెవెల్స్లో. అండ్ ఆర్సీ కన్నా ముందు ఏం చెప్తాను, ఫిలాసఫీ మీద ఒక 500 వర్డ్స్ ఎన్నో ఉంటాయి, వీలైతే ఒక బుక్ ఉంటుంది, అది కంప్లీట్ చేస్తే నీకు ఆ జోనర్ మీద కొద్ది కమాండ్ వస్తుంది. అండ్ మనకు ఆల్మోస్ట్ ఒక 20-25 జానర్స్ ఉంటాయి. ఆ 20-25 జానర్స్లో మనం 4 to 5 జానర్స్ మనం ప్రతి నెలలో కంప్లీట్ చేసుకోగలిగితే థింగ్స్ వుడ్ బి బెటర్. ఇది డైలీ థింక్ చేయాలన్నమాట. అంటే మీరు ఎగ్జామ్ చివరి వరకు ఎవ్రీడే మీరు 30 to 60 minutes రీడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు 1 or 2 రీడింగ్ కాంప్రహెన్షన్ చేసుకుంటారు. 2 చేయాలి.
ఇచ్చారు. అంటే ఒకటి జనరల్ ఎబిలిటీ పెరగడం కోసం, రెండోది టైంలో ప్రాక్టీస్ చేయడం కోసం. ఓకే, యాజ్ ఐ మెన్షన్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు ఇక్కడ చూసుకుంటే 4+4+4+4 4 ఇచ్చాడు. CAT 2024లో 16 క్వశ్చన్స్. మిగతా 8 క్వశ్చన్స్లో 3 పారా సమ్మరీ, 2 ఆడ్ మ్యాన్ అవుట్ అండ్ 3 పారా కంప్లీషన్, మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ పారా సమ్మరీ, ఆడ్ మ్యాన్ అవుట్, పారా కంప్లీషన్లో కొన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తాడు, కొన్ని ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. 99% షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మరి మీరు ఆన్సర్ టైప్ చేసినా సరే తప్పైనా సరే ఏమవుతుంది, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది, అది చూసుకోవాలి. ఓకే, సో వర్బల్ ఎబిలిటీలో మేజర్గా నేను చెప్పేది ఏంటంటే జనరల్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ రీడింగ్ ఇస్ మ్యాగజైన్స్ కానీ, బుక్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ చదవాలి. చదివేటప్పుడు జూన్ కానీ, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 monthsలో మీ ట్రాక్స్ 2 రన్ చేసుకోవాలి. ఒకటి జనరల్ రీడింగ్ ట్రాక్, 2 ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ట్రాక్. ఇది దీన్ని ఎన్హాన్స్ చేస్తుంది. జనరల్ రీడింగ్ ట్రాక్లో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మీరు వీలైతే 2 జోనర్స్ మినిమం, అంటే నాట్ 2 జోనర్స్, అట్లీస్ట్ 4 జోనర్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. 4 జోనర్స్ కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ 16 జోనర్స్ గురించి ఐడియా ఉండాలి. ఏంటి జోనర్? ప్రతి జోనర్ నుంచి కూడా, ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, AML ఉంది, బిఫోర్ లాస్ట్ ఇయర్ రీడింగ్ కాంపిటీషన్ ఏ చాప్టర్స్ ఎక్కడి నుంచి తీసిచ్చాడు, ఏ మ్యాగజైన్స్ తీసిచ్చాడో కూడా చూసుకొని ఆ కైండ్ ఆఫ్ మ్యాగజైన్లో ఆ కైండ్ ఆఫ్ టెక్స్ట్ కొంత చదవగలిగితే నీకు ఆథర్ స్టైల్ అర్థమవుద్ది. ఇది ఖచ్చితంగా ఎవ్రీడే మీరు 30 to 45 minutes టైం పెట్టాలి. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే 1 to 1.5 hours జనరల్ రీడింగ్ చేయాలి. దాంతోపాటు దానికి సంబంధించిన వొకాబులరీ ఒక పక్క నుంచి చదువుకొని ఎవ్రీడే 2 hours ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి మంత్ జూన్ కానీ, జూలై కానీ, ఆగస్ట్ కానీ, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో ఖచ్చితంగా మీరు వర్బల్ ఎబిలిటీ మీద 2 hours స్పెండ్ చేస్తే మంచిది. ఇన్ కేస్ సమ్మన్ ఈజ్ వెరీ వీక్ ఎట్ VARC, if someone is good at VARC, సార్ బాగానే చేస్తున్నాను నేను, మిగతా 2 ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రిపరేషన్ వదలకుండా రీడింగ్ కాంపిటీషన్ ప్రాక్టీస్ చేయండి. బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి, బుక్ రీడింగ్ ఎక్కువ చేయండి. ఎందుకంటే ప్రొఫైల్ బిల్డింగ్లో కూడా ఖచ్చితంగా మీకు అడిగేది ఏంటంటే మీరు అదర్ దాన్ CAT ప్రిపరేషన్, అదర్ దాన్ యువర్ అకాడమిక్స్, వాట్ యూ డూ అంటే మీరు చెప్పగలగాలి ఐ రీడ్ బుక్స్ అని. అండ్ మీరు చదివే బుక్స్ మీ CAT ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ a set of 100 to 200 books which are really helpful for your CAT preparation. Okay, so as I mentioned, June and July జనరల్ రీడింగ్ 8 జోనర్స్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఎవ్రీడే 1 RC కానీ, మినిమం 1 RC కానీ, దాంతోపాటు 2 పారా జంబుల్స్, 2 పారా కంప్లీషన్స్, 1 ఆడ్ మ్యాన్ అవుట్. ఇలా ఒక 5 క్వశ్చన్స్ మినిమం రోజు ఎవ్రీడే, సండే లేదు, సాటర్డే లేదు, ప్రతిరోజు చేస్తుండాలి. చేయడం అంటే ఏంటి? క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చూసేయడం మాత్రం చేయడం కాదు. క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసి సొల్యూషన్ చూడడం అయితే ప్రాక్టీస్ కాదు. క్వశ్చన్ చదివి ట్రై చేసి ఆన్సర్ చేసిన తర్వాత సొల్యూషన్ చూసి ఎందుకు రాలేదో దాని మీద అనాలిసిస్ చేస్తేనే మీరు నేర్చుకుంటున్నట్టు. ఎందుకంటే మీరు ఏదైతే ఈసారి నేర్చుకున్నారో అది నెక్స్ట్ డే రాసే ప్రాక్టీస్లో అది హెల్ప్ అవ్వాలి. అంతేగాని మనం సింపుల్గా సొల్యూషన్ చూసి అయిపోయింది కదా అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అంతా గట్ ఫీల్తో వెళ్తాడు, ఇది ఆన్సర్ అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆన్సర్ అనిపించకూడదు, అది ఎందుకో మనం రీజన్ చెప్పాలి, చెప్తేనే ఇది అవుతుంది. ఓకే, సో జనరల్ రీడింగ్ ఒక 8 జోనర్స్ తీసుకోవాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎవ్రీడే 1 అండ్ 2+2+1 కానీ, 2+2+2 కానీ, మినిమం ఎవ్రీడే, సండే లేదు, సాటర్డే లేదు, పండగ లేదు. ఇది చెయ్యాలి. దీంతోపాటు హ్యూజ్ అనాలిసిస్ చేయాలి. ఇది చెయ్యకుండా నేను రోజు 20-30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తానంటాడు ఒక్కొక్కడు. ప్రాక్టీస్ చేస్తున్నాడా, జస్ట్ సింపుల్గా సొల్యూషన్ చూస్తున్నాడో తెలియదు. మీలో ఎక్కువ మంది సొల్యూషన్ చూసేస్తారు అంతే. సొల్యూషన్ చూసినా సరే దాని తర్వాత అనాలిసిస్ చేయరు. జూన్ అండ్ జూలై. సో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అగైన్ జనరల్ రీడింగ్ ఖచ్చితంగా ఉండాలి. యాజ్ ఐ మెన్షన్ ఇంకొక 8 జోనర్స్ తీసుకుంటారు. 8 జోనర్స్తో పాటు రీడింగ్ కాంప్రహెన్షన్ ఎవ్రీడే 1 రీడింగ్ కాంప్రహెన్షన్ చేస్తున్నారు కదా, 1+5 అనేది ఈ క్వశ్చన్స్. దీంతోపాటు నేను యాడ్ ఆన్ చేసేది ఏంటంటే యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ విత్ ది టైం లిమిట్ తోటి సెక్షనల్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టండి. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, సెక్షనల్ ఎగ్జామ్స్ రాయడం. ఓకే, ఈ 2 months ఎవ్రీడే ఒక సెక్షనల్ ఎగ్జామ్ 20 minutes, 15 minutes, 30 minutes ఎగ్జామ్ పెట్టుకొని రాయగలిగితే మంచిది. ఎవ్రీడే అవ్వట్లేదు అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ట్రై చేయండి ఇది. ఓకే, అక్టోబర్ అండ్ నవంబర్ అగైన్ ఐ వుడ్ సే మీరు అంటే ఈ లాంగ్వేజ్ అనేది ఎంత చేసినా మీకు వస్తూనే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ జనరల్ రీడింగ్ కంటిన్యూ చేయండి. జనరల్ రీడింగ్ మీ ఛాన్స్ ఉంటే 8 జోనర్స్ కంప్లీట్ చేయండి. ఇంకొక 8 జోనర్స్, మొత్తం 24 జోనర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. దాంతోపాటు అగైన్ మాక్ సెక్షనల్ టెస్ట్లు ఎక్కువ రాయండి. మాక్ సెక్షనల్ టెస్ట్లు అండ్ ఎక్కువ టైం ఇక్కడ దేని మీద పెట్టాలంటే ఈ 2 months కూడా అనాలిసిస్.
అనాలిసిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రివ్యూ. మీరందరూ పేపర్ మాక్ క్యాట్ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నారా, మాక్ ఎగ్జామ్ది రివ్యూ చేస్తున్నారు. 99% క్యాట్ స్టూడెంట్స్ మాక్ క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అనాలిసిస్ చేయరు, రివ్యూ చేస్తారు. రివ్యూ ఇది ఎందుకు తప్పు, అయిపోయింది. ఎందుకు తప్పుతో పాటు అసలు నువ్వు పేపర్ పక్కన పెట్టి ఇది ఎందుకు తప్పు చేశాను, ఎన్నిసార్లు మిస్టేక్ చేస్తున్నాను. యూ షుడ్ మెయింటైన్ డేటా. ఒక 20 మాక్ ఎగ్జామ్స్ రాస్తే ప్రతి మాక్ ఎగ్జామ్లోని ఏ చాప్టర్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు, ఏ చాప్టర్లో వదిలేస్తున్నారు, ఒక డేటా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దేని మీద ఫోకస్ పెట్టాలన్నది దగ్గర మొత్తం ఫుల్ డేటా ఉండాలి. ఒక మిస్టేక్ ఎన్నిసార్లు చేస్తున్నారో కూడా తెలియాలి. అది తెలిస్తేనే డెప్త్కి వెళ్తున్నట్టు, లేదా సూపర్ఫిషియల్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు. డోంట్ రివ్యూ ది మాక్ పేపర్, ప్లీజ్ అనలైజ్ ద మాక్ పేపర్. రైట్, వీ విల్ డూ ఏ సపరేట్ వీడియోస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఈ వీడియోలో అన్నీ మనం కంప్లీట్ చేయలేం. సో దట్స్ ఇట్. ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ ఫర్ క్యాట్ స్టూడెంట్స్లో హౌ మెనీ మార్క్స్ ఆర్ ఎనఫ్ ఫర్ క్యాట్ ప్రిపరేషన్? దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ నంబర్, బట్ ఐడియల్ నెంబర్ ఏంటంటే ఒక 20 నుంచి 30 మార్క్స్ రాస్తే మంచిది. 20 to 30 కన్నా ఎక్కువ రాసేస్తారు, తెగ రాసేస్తూ ఉంటారు మార్కులు పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని. అంటే వాళ్ళందరూ ఎందుకు నేనే రాసేవాడిని. నేను ఐ టెల్ యూ మై పర్సనల్ స్టోరీ. I was seriously trying to get into IIM Calcutta because I got IIM Udaipur so many times. I rejected because ఎలాగైనా IIM Calcutta కి వెళ్దామని చిన్నది ఉంటుంది కదా, మంచి IIMకి వెళ్ళాలి, ఇంకా టాప్ క్లాస్ IIMకి వెళ్ళాలి. అండ్ రోజుకి 3 మార్క్స్ రాసేవాడిని నేను. ఎవ్రీడే 3 మార్క్స్, ఎవ్రీడే 3 మార్క్స్ రాసి రివ్యూ చేసేవాడిని. నేను చెప్పాను కదా అనాలిసిస్ చేయడం అవ్వడానికి రివ్యూ, నేను కూడా రివ్యూ చేసేవాడిని. వాట్ హ్యాపెండ్, దానివల్ల ఆ సంవత్సరం నాకు నిజంగా స్కోర్ రాలేదు. నేను ఎక్కువ ప్రెజర్ తీసేసుకుని ఎలాగైనా ఈ సంవత్సరం కొట్టాలనుకున్నాను, బట్ ఐ డిడ్ నాట్ క్రాక్ ఇట్. బట్ ఫైనలీ ఐ వెంట్ టు IIM Udaipur. దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ రివ్యూ చేయొద్దు, మాక్ అనాలిసిస్ చేయండి. 20 to 30 మార్క్స్ కన్నా ఎక్కువ రాయొద్దు. మాక్ రాయడం కాదు, మాక్ మీద X hours టైం పెడితే అనాలిసిస్ మీద 2x అవుతుంది. ఇది ఎవడో పెట్టడు, ఎందుకంటే ఎలా పెట్టాలో తెలీదు. మాక్ అనాలిసిస్ చేయడం అనేది కూడా చాలా సీరియస్ ప్రాక్టీస్. అది ఒక సీరియస్ ప్రాక్టీస్, అది క్లియర్గా చేయగలిగితేనే బాగుంటుంది. ఇది ఇక్కడ X hours పెడితే ఇక్కడ 2x hours టైం పెట్టాలి. ఓకే, సో జూన్ జూలైలో మార్క్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మంత్లో 2 మార్క్స్, ఇక్కడ ఒక 4 మార్క్స్ ఇవ్వండి. నెక్స్ట్ 2 months నుంచి మాత్రం, అంటే ఇక్కడ ఎవ్రీ 15 daysకి ఒక మాక్ ఇస్తే నీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ వీక్ ఒక మాక్ ఇస్తే మనకి ఎవ్రీ సాటర్డే మాక్ ఇచ్చి సండే అనాలిసిస్కి వచ్చినా బాగానే ఉంటుంది. 2 + 4 6 మార్క్స్, ఇంకా 24 మార్క్స్ ఉన్నాయి. ఈ 24 మార్క్స్ని 4 నెలల్లో చేసినప్పుడు వీలైతే ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా వీక్కి 4 మార్క్స్ అలా ఇస్తున్నా సరిపోతుంది. ఎక్కువ మార్క్స్ ఇవ్వడం కాదు, ఎక్కువ అనాలిసిస్ చేయాలి. సో మనకి 2 + 4 6, 6 + 4 10 మార్క్స్ అయిపోయినాయి. ఇంకా మనకి 20 మార్క్స్ మిగిలింది. ఈ 20 మార్క్స్లో ఇక్కడ ఒక 3 to 4 days కానీ 4 to 5 days కానీ ఒక మార్క్ ఇచ్చుకున్నా సరిపోతుంది. అంటే మనకి ఇంకా 20 మార్క్స్లో ఇక్కడ ఒక 6 మార్క్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం 4 ఇచ్చాం, అక్కడ 4 daysకి ఒకసారి మార్క్ ఇచ్చినా 6 మార్క్స్. ఈ నెలలో 6 మార్క్స్ కంప్లీట్ అయినాయా లేదన్నది చేసుకుంటూ వెళ్తాం. అక్టోబర్ నవంబర్లో మాత్రం ఇక్కడ 6 మార్క్స్, ఇక్కడ ఒక 6 మార్క్స్, అంతకుమించి మాత్రం మార్క్స్ రాయదు. మార్క్స్ రాయడం వల్ల ఏం జరగదు. కావాలంటే ఇంకొక 2-3 మార్క్స్ కలపండి, అంతకుమించి వద్దు. 2 to 3 మార్క్స్, అది కూడా వెళ్ళే కొద్ది ఎవ్రీ 2 daysకి 3 daysకి మాక్ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నవంబర్లో మనం చేయాల్సింది ఏంటంటే మన ఎగ్జామ్ టైం ఎప్పుడు ఉందో మనం అప్పుడే మాక్ ఎగ్జామ్ రాయడం చేయండి. ఎగ్జాంపుల్ నా స్లాట్ మార్నింగ్ 7 to 9 వచ్చిందనుకో, 8 to 10 వచ్చిందనుకో, సారీ ఆ డే టైంలో రాస్తా. మధ్యాహ్నం 12 to 2 వచ్చిందనుకో, 12 to 2 రాస్తా. సాయంత్రం 4 to 6 వచ్చిందనుకో, 4 to 6 రాస్తా. రైట్, stay tuned to this channel. We are going to post so much very quality content for all the Telugu audience, and especially చాలా మంచి కంటెంట్ పాడ్కాస్ట్ రూపంలో కానీ, దాంతోపాటు మీ క్యాట్ ప్రిపరేషన్కి ఏం కావాలో అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఇంకేమైనా కావాలంటే ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.